రైట్ తాజా సమాచారం చూస్తున్నాం. షాబాద్ లో సంచలనం సృష్టించిన హత్యల కేసులో కీలక నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో అతని మృతదేహం లభ్యమైనట్లుగా మనకి తెలుస్తుంది. మృతదేహం పక్కనే విషం బాటిల్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకొనుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో ఈ రోజు లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా పక్కనే ఒక విషం బాటిల్ కూడా కనిపించింది. దీంతో రాజ్ కుమార్ విషం సేవించి ఆత్మహత్యకి పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పంజర్ల గ్రామం రాజ్ కుమార్ మేనమామ స్వగ్రామం కావడంతో అక్కడికే వచ్చి ఈ ఘటనకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అయితే మరణానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడయ్యే అవకాశం ఉంది. షాబాద్ లో సంచలనం సృష్టించిన హత్యల కేసులో కీలక నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో అతని మృతదేహం లభ్యమైంది. మృతదేహం పక్కనే విషం బాటిల్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో సోమవారం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా పక్కనే ఒక విషం బాటిల్ కనిపించింది. దీంతో రాజ్ కుమార్ విషం సేవించి ఆత్మహత్యకి పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
పంజర్ల గ్రామం రాజ్ కుమార్ మేనమామ స్వగ్రామం కావడంతో అక్కడికే వచ్చి ఈ ఘటనకి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే మరణానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మైనర్ను వేధించి ఫోక్సో కేసులో బెయిల్ తీసుకున్న నిందితుడు రాజ్ కుమార్ ఆరుగురిని కిరాతకంగా చంపాడు. మైనర్ పై కన్నేసిన రాజ్ కుమార్ బాలికను దక్కించుకోవడానికి మర్డర్ చేశాడు. అయితే బాలికని కూడా హత్య చేశాడు ఆ నిందితుడు. పక్కా ప్లాన్ ప్రకారమే నిందితుడు రాజ్ కుమార్ అర్ధరాత్రి భార్య పిల్లలతో సహా బాలిక కుటుంబీకులని కూడా చంపేశాడు. అనంతరం తల్లిదండ్రులకి ఫోన్ చేసి అక్కడి నుండి పరారయ్యాడు. షాబాద్ లో సంచలనం సృష్టించిన హత్యల కేసులో కీలక నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో అతని మృతదేహం లభ్యమైంది. మృతదేహం పక్కనే విషం బాటిల్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. షాబాద్ లో హత్యల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్లుగా మనకి తాజా సమాచారం తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మోలా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎట్టకేలకు రాజ్ కుమార్ ఆచూకీ తెలియడంతో పాటుగా రాజ్ కుమార్ మరణించాడు అనేటువంటి వార్త కూడా ఈ రోజు తెలియడం జరిగింది. సో ఓవరాల్ గా పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? ఖచ్చితంగా మరి 6 హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్ గా తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఫోన్ చేసి నేను మరి తన భార్యను అలాగే 2 పిల్లల్ని చంపడంతో పాటు అలాగే తాను ఎవరైతే మరి ఫోక్సో కేసు బాధితురాలుగా ఉన్న తల్లిని ఆమె నానమ్మను కూడా చంపిన తర్వాత మరి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన రాజ్ కుమార్ తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇక రైల్వే స్టేషన్ వరకు కూడా అతను కారులో వెళ్ళినట్టు తర్వాత పోలీసులు గుర్తించారు. సో దాంట్లో రైలు కింద పడి చనిపోదాం అనుకుంటే కొంత భయం వేసింది నాన్న అని చెప్పినట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలోనే రైలు స్టేషన్ దగ్గరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు పోలీసులు కనుగొన్నారు. సో పోలీసులకు మరి సమాచారం అందిన తర్వాత రాజ్ కుమార్ కోసం పెద్ద ఎత్తున
గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాజ్ కుమార్ 6 హత్యలు చేసిన తర్వాత రైలెక్కి పరారయ్యాడని కొంత ప్రచారం జరిగింది. అదే క్రమంలో అడవిలోకి పారిపోయాడని కూడా ప్రచారం జరిగింది. అయితే రాజ్ కుమార్ అనూహ్యంగా మరి ఏదైతే ఒక పథకం ప్రకారం మరి తనపై పోక్సో కేసు పెట్టడం కావచ్చు, అదే క్రమంలో మరి తన విషయంలో మరి పోక్సో కేసు పెట్టిన వారిపై పగ పెంచుకున్నాడు. తర్వాత తన భార్య కూడా ఈ పోక్సో కేసు పెట్టినప్పుడు పక్కింటి వారి విషయంలో కూడా కొంత గొడవ పడడం కావచ్చు, ఆ కారణంగా ఆమె కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు. సో కొంత భార్యాభర్తల మధ్య వివాదం కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఇక అతను మరి ఈ పోక్సో కేసు తదనంతరం అతను పక్కాగా ఒక స్కెచ్ ప్రకారమే ఇటు భార్యను అటు పిల్లల్ని అలాగే తనపై కేసు పెట్టిన పక్కింటి వారిని ముగ్గురిని కూడా చంపేయాలని నిర్ణయించుకొని ఒక పథకం ప్రకారం ఒక మంచి పదునైన కత్తిని కూడా కొనుగోలు చేశాడు అనే సమాచారం. ఆ పదునైన కత్తితోనే మరి రాత్రి 11 గంటల నుంచి 12 గంటల లోపు అంటే ఒక అరగంటలోనే 6 ప్రాణాలు తీసి మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు అయితే 14 బృందాలు కూడా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన అంశంలో మరి ఇంతవరకు మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సో దాంట్లో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడము, అదే క్రమంలో మరి అతను పరారయ్యాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గాలింపు కొనసాగుతున్న సందర్భంలో ఇక అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా రైలు కింద పడదామని నిర్ణయించుకున్న రాజ్ కుమార్ ధైర్యం చాలక మరి ఇంకొక పథకం ప్రకారం తాను వెంట తెచ్చుకున్న మరి ఆ విషం తాగి చనిపోయాడని చెప్పి మృతి చెందినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో సంచలనమైన 6 హత్యలు చేసిన తర్వాత రాజ్ కుమార్ మరి ఆత్మహత్య చేసుకోవడం అయితే తీవ్ర కలకలం సృష్టించింది. మరి అన్నమాట ప్రకారం ఒక పథకం ప్రకారం ఈ యొక్క హత్యలు చేసిన రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో మరి ఈ యొక్క పోలీసుల గాలింపు చర్యలు కావచ్చు, అదే క్రమంలో మరి రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు అనే దాని ఇంట్లో కావచ్చు, అదే క్రమంలో తాను ముందుగా మరి ఒక పథకం ప్రకారం ఆరును చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తల్లిదండ్రులు చెప్పిన మాట అయితే నిజమైనట్టు తెలుస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.